మా ఆఫీస్ అవ్వచ్చు, మా పేషీలు అవ్వచ్చు, అన్ని నిండిపోయి ఉన్నాయి. మా గౌరవ సభ్యులు వాళ్ళ మిత్రులందరూ కూడా మా ఆఫీసుకు వస్తూ ఉన్నారు తీసుకుని. మేము ఇక్కడ జెన్యూన్గా ఉన్న ప్రతి కేసు కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. కేసు బై కేసు ప్రతి కేసు కూడా మేము ఏదైతే ఉన్నాయో తప్పకుండా చేస్తాం. పూర్ పీపుల్కి అధ్యక్ష అసైన్మెంట్ రూల్స్ డెఫినెట్గా వాళ్ళకి అప్లై చేస్తాయి అధ్యక్ష. కలెక్టర్తో పాటు మేము ఏదైతే వాళ్ళ హెడ్గా ఉన్నారో వాళ్ళతో వారు చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద అధ్యయనం చేసి ఎక్కడైతే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకి పట్టా ఇప్పించే ఏర్పాటు కూడా తప్పకుండా. ఎందుకంటే చెప్పిన అధ్యక్ష మాది ప్రజాహితం కోరే ప్రభుత్వం అధ్యక్ష. తప్పకుండా వారిది కూడా పరిణామం తీసుకుని నేను ముందుకెళ్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. The question is that the Andhra Pradesh Land Grabbing Prohibition Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 19, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 to 19, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 19, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Revenue to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Land Grabbing Prohibition Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Home on behalf of Chief Minister to move the motion for taking into consideration of the Andhra Pradesh Prevention of dengue activities and bootleggers, dacoits, drug offenders, gundas, criminal traffic offenders and land grabbing amendment bill 2024. Honorable Chairman, sir, on behalf of Chief Minister, I beg to move that the Andhra Pradesh Prevention of Dangerous Activities of bootleggers, dacoits, drug offenders, gundas, immoral traffic offenders and land grabbers amendment bill 2024 be taken into consideration. Motion moved. అధ్యక్ష, పీడీ యాక్ట్ కి సంబంధించిన బిల్ అధ్యక్ష సుమారుగా 1986 ఈ చట్టాన్ని సవరించుటకు ఈ రోజు ఈ బిల్ ఇక్కడికి రావటం అనేది అసెంబ్లీలో ఆమోదం పొంది ఈ రోజు మండలి ఆమోదానికి ఈ బిల్ ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ బిల్ ఇప్పుడు చాలా ప్రధానమైన భూమికను ప్రదర్శించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు కొత్త పొంతులు తొక్కే పరిస్థితిలో క్రైమ్ అనేది కొత్త పొంతులు తొక్కే పరిస్థితిలో, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితిలో, క్రిమినల్ ఏ వైపు నుంచి వస్తాడో తెలియక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయి, సోషల్ మీడియా క్రైమ్ విపరీతంగా అబ్యూజింగ్స్ విపరీతంగా పెరిగిపోయి, వీటన్నిటి నేపథ్యంలో అప్పుడున్న చట్టాన్ని కంపల్సరీగా సవరణ చేయాలి అని డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా అధ్యయనం చేసి ఈరోజు ఈ బిల్లు సవరణకి ఈరోజు మన ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. ఇందులోని అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే అధ్యక్ష భూ దురాక్రమణ బిల్లుకి సంబంధించి ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దాని గురించి పీడీ యాక్ట్ గురించి కానీ, అదేవిధంగా అధ్యక్ష సుమారుగా చూసుకుంటే అధ్యక్ష నకిలీ విత్తనాల గురించి కానీ, క్రిమిసంహారక మందులు అమ్మే విషయంలోని కానీ అపరాధి కానీ, ఎరువుల అపరాధి కానీ, కల్తీ ఆహార అపరాధి కానీ, నకిలీ దస్తావేజుల అపరాధి కానీ, నిర్ణీత వస్తువుల అపరాధి, అటవీ అపరాధి, జోదముల అపరాధి, పేరులు అపరాధి, ఆయుధముల అపరాధి, లైంగిక అపరాధి, సైబర్ నేరముల అపరాధి, వైట్ కాలర్ అపరాధి, బియ్యపు దొంగలు, అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకం మరియు రవాణా. ఇంతకుముందు 6 క్రైమ్స్ ఇందులో ఉంటే ఇప్పుడు మనం తిరిగి సుమారుగా 15 క్రైమ్స్ని ఇందులో కూడా యాడ్ చేసి ఈరోజు ఈ యాక్ట్ని బలపరచాల్సిన పరిస్థితి, సవరించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ టైంలో ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అధ్యక్ష, లాస్ట్ మనం గవర్నమెంట్ చూసుకుంటే ఈ రోజు ఇక్కడ నుంచొని మన రాజకీయాలు మాట్లాడడమో లేకపోతే వాటెవర్ మేము ఏం చేయాలనుకున్న అధ్యక్ష కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు అధ్యక్ష ఇందాక మనం చూస్తే ఇంతకు ముందు కూడా గత గవర్నమెంట్లో సీఎంగా ఉన్న ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ని ఎంపవర్ చేసే పరిస్థితి అయితే మనం చూసాం అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు క్రిమినల్స్ని ఎంత మేరకు ఎంపవర్ చేశారంటే ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఆఖరికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా అనుకున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన అనుకున్నా కూడా
భావ స్వేచ్ఛా ప్రకటన అనే ఒకే ఒక పదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసరటం కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాడులు కట్టడం కానీ, ప్రెస్లోని ఒక సభ్యుడు, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట మాట్లాడితే దానికి భావ స్వేచ్ఛా ప్రకటన అని చెప్పి సాక్షాత్తు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశామని చెప్పడం కానీ, ఇవన్నీ ఒకసారి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే అధ్యక్ష, లిటరల్ గా సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గణాంకాలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. లాస్ట్ టైం మన సభ్యులు అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్పేటప్పుడు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా చూసుకున్నా ఎన్ని పరిస్థితుల్లోని కూడా దగ్గర 20% క్రైమ్ పెరిగిన పరిస్థితి అధ్యక్ష. ఎంత మేరకు పెరిగిందంటే దాడులు చేయటం కానీ, అబ్యూజెస్ కానీ, రేపులు కానీ, హత్యలు కానీ, నడి రోడ్డు మీద